హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని టీ20 వరల్డ్ కప్ ప్లేయర్ తిలక్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. తిలక్ ను సీఎం రేవంత్ రెడ్డి శాలువాతో సత్కరించారు. తిలక్ మెడలో సీఎం మెడల్ వేశారు. 2026 టీ20 ప్రపంచ కప్ గెలిచి దేశం గర్వపడేలా చేశారంటూ తిలక్ ను సీఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఎండీ డాక్టర్ సోనీ బాలాదేవి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు తిలక్ వర్మ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. దీంతో శంషాబాద్ విమానాశ్రయ ప్రాంగణం సందడిగా మారింది. తెలంగాణలో ఏసీబీ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఎల్ఎండీలో జాయింట్ డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ కార్యాలయంలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న మధుసూదన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. స్నేహితుడి పేరుతో బ్యాంక్ అకౌంట్ తీసి లంచం డబ్బుల్లో అందులో వేయించుకుంటున్న మధుసూదన్ ను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. మధుసూదన్ అతని స్నేహితుడి మధ్య గొడవలు తలెత్తడంతో ఈ వ్యవహారం మొత్తం బయటపడింది. స్వయంగా మధుసూదన్ పై అతని స్నేహితుడే ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపిన ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు అతన్ని. మరోవైపు హైదరాబాద్ బడంగ్పేట్ మున్సిపల్ ఆఫీస్ లో ఏసీబీ సోదాలు జరిగాయి. టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. అటు కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరిగాయి. ఏపీలో పేరు సంచలనం క్రియేట్ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు ఆయన సతీమణి లక్ష్మీదుర్గ సహకరించినట్టుగా ఇటీవల చేసిన విచారణలో పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే లక్ష్మీదుర్గను ఈ కేసులో ఏటుగా చేర్చి రాజమహేంద్రవరం ఎస్సీ ఎస్టీ కోర్టులో అడిషనల్ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. తాజాగా హైకోర్టు ఆదేశాల మేరకు లక్ష్మీదుర్గ సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో విచారణాధికారిగా ఉన్న ఎస్డిపిఓ మనీష్ పాటిల్ దేవరాజ్ ఆఫీస్ లో ఆమెను విచారణ జరిపారు. తొలి రోజు 6 గంటల పాటు లక్ష్మీదుర్గను సిట్ విచారించారు. విచారణను వీడియో రికార్డ్ చేశారు పోలీసులు. అయితే 30వ తేదీ వరకు సిట్ లక్ష్మీదుర్గను విచారించనుంది. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ నుండి వెలువడే కాలుష్యం నుండి తమ గ్రామాన్ని కాపాడాలంటూ మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పవర్ ప్లాంట్ నుండి వెలువడే కాలుష్యం ద్వారా అనేక రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామాన్ని సింగరేణి సంస్థ దత్తత తీసుకుని మరో చోటకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టరేట్ కుమార్ దీపక్ కు వినతి పత్రం అందజేశారు. 2005లో ప్లాంట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కాలుష్యం వల్ల గ్రామంలో లంగ్ క్యాన్సర్ తో పెద్ద సంఖ్యలో మరణించినట్టుగా తెలిపారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం తమ గ్రామాన్ని దత్తత తీసుకుని మరో చోట వారికి వసతి ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మరోసారి ఏపీలో అరటి రైతులు రోడ్డెక్కారు. గిట్టుబాటు ధర కల్పించాలంటూ ధర్నా చేశారు. కనీసం 15,000 రూపాయలైనా గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అనంతపురం కలెక్టరేట్ దగ్గర అరటి గడ్డలతో రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. గతంలో ఎప్పుడూ లేనంతగా టన్నుకు 4 నుంచి 5,000 మాత్రమే పలుకుతుందని, అరటి ధర అమాంతం పత్రమైందన్నారు. ప్రభుత్వం చొరవ చూపి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. నెల క్రితం వరకు టన్ను 23,000 రూపాయల వరకు పలికిన అరటి ధర ఇరాన్ యుద్ధం కారణంగా విదేశాలకు ఎక్స్పోర్ట్స్ నిలిపివేయడంతో ఇప్పుడు ఒక్కసారిగా పడిపోయింది. దీంతో గిట్టుబాటు ధర కోసం రైతులు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే పెట్టుబడులు రాక అన్నదాతకు ఆత్మహత్యలే శరణ్యమంటూ నినాదాలు చేశారు.